ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇవాళ్టితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ వ్యాపారంపై నిషేధం విధించినట్టు తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా పేటీఎం వ్యాపారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియామకం దాదాపు ఖరాయింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సివి ఆనంద్ నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువట్టమే ఇక తరువాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఆనంద్ చూపిన చొరవ, అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు సంస్కరణలను అమలు చేయడంలో ఆయన సమర్థతపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల ప్రక్రియ కూడా ముగియడంతో డీజీపీ నియామకానికి సంబంధించిన ఫైల్పై సంతకం జరిగే అవకాశం ఉంది. ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసీ ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరి అయిన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో అయితే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. రెడ్డిగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా పోలీస్ శాఖలో మేజర్ ప్రక్షాళన చేపట్టింది. కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో మరికొన్ని కీలక మార్పులు, సాంకేతిక సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. మరోసారి ఇంద్రకీలాద్రి వార్తల్లో నిలిచింది. ఇంద్రకీలాద్రిపై అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బంది పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఓ వికలాంగుడిని అవుట్పోస్ట్ సిబ్బంది చితకబాదారు. కర్రా బెల్ట్తో కొట్టడంతో బాధితుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. బాధిత వికలాంగుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భక్తులతోనూ అవుట్పోస్ట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. రైట్ నాని, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో మరో వివాదం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈసారి అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ జగదీష్ దాష్టికం చూపించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ జగదీష్ ను కాపాడేందుకు రంగంలో దిగిన తోటి సిబ్బంది 1 సిఐ సత్యనారాయణ అని చెప్పుకోవచ్చు. ఈ పూర్తి వివరాలకు వస్తే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఏదైతే భిక్షాటం చేసుకునే వారు ఉన్నారో, భిక్షాటం చేసుకునే ఒక వికలాంగుని స్వామిని చితక బాదినట్టు అవుట్ పోస్ట్ పోలీస్ జగదీష్ వెలుగులోకి వచ్చింది. కర్రతో బెల్ట్ తో విచక్షణ కోల్పోయి మరి ఆయన్ని చితక బాదిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. భిక్షాటం చేసుకునే వ్యక్తి అందులోనూ మాలాధారిని ధరించారు. కనీసం వికలాంగుడు అని కూడా కనికరం లేకుండా చూపకుండా ఒంటి నిండా కూడా వాతలు పడేటట్టు కూడా కొట్టడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎవరు దీన్ని తప్పు అని చెప్పలేదు. కనీసం వికలాంగుడు అని కూడా కనికరం చూపించలేదని చెప్పుకుంటున్నాను. అక్కడే ఉన్న భక్తులు సైతం పోలీసులు కొట్టే దెబ్బలకు ఆశ్చర్యపోయారు. గతంలో కూడా అవుట్ పోస్ట్ పోలీసులు భక్తులపై దురుసుగా ప్రవర్తించిన గత సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంకా ఇది ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా అలాంటి సంఘటననే చెప్పుకోవచ్చు. ఇంకా ఏదో వివరాల్లోకి వస్తే విజయవాడ దుర్గగుడిలో 7వ అంతస్తులో అయితే ఉన్న ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ఆఫీస్ లో అయితే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా భిక్షాటం చేసుకొని జీవితం కొనసాగిస్తున్న వికలాంగుడికి ఇటువంటి దుస్థితి పట్టడం చాలా బాధాకరమని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అవుతుంది. అయితే మధ్యాహ్నం అంటే సుమారు 2 గంటల సమయంలో వికలాంగుడిని చితకబాదిన విషయం అయితే ఆలస్యంగా తెలిసింది, మధ్యాహ్నానికి తెలిసింది. ఇంకా విషయం తెలియంగానే రంగంలోకి 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణ బాధితుడిని ఆసుపత్రికి పంపించారు. ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నారు. ఇంకా ఏజల్ సెక్యూరిటీ వారే దాడి చేశారని, కానిస్టేబుల్ తప్పు లేదని, సెక్యూరిటీ సిబ్బందినే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఐ సత్యనారాయణ సెక్యూరిటీ సిబ్బందిని ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోవాలని బెదిరించినట్లు కూడా వారు వాపోతున్నారు. అసలుకైతే కానిస్టేబుల్ తప్పు చేసినప్పటికీ ఆలయ సెక్యూరిటీయే తప్పు చేశారని చెప్పేసి విరుచుకు పడుతున్నట్టు ఆయన మాట్లాడిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయని. ఇంకా ఉన్నతాధికారులు ఇక బాధిత వికలాంగుడిని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి వికలాంగుడికి న్యాయం చేయాలని కూడా అమ్మవారి భక్తులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ బిందు. రెడ్డిగా పంచాయతీరాజ్ వ్యవస్థ పదిలంగా ఉంటేనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఏడాది 23,000 కోట్లు కేటాయించిందని అన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్న జగన్ కుట్రలను సాగనివ్వమని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ హత్యల్ని, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. దీన్ని జనాలు గుర్తిస్తారు. ఆల్రెడీ వీళ్ళు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా ఇటువంటి కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, దళితులని హత్య చేసిన వాళ్ళని కాపాడటం, ఇదే విధంగా ఈయన కరపత్రిక కూడా 2 కులాల మధ్యన, కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ ఆర్టికల్, వీళ్ళ కరపత్రికలో వచ్చిన ఆర్టికల్ చూస్తే 2 కులాలు ఎప్పుడూ కూడా కొట్టుకుంటాయి అని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు.
ఈ జగన్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈయనకి కులాల మధ్య విడిచిపెట్టడం. మా గోదావరి జిల్లాలు ప్రశాంతంగా ఉండే జిల్లాలు, పచ్చని పొలాలు కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా జిల్లా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మా గోదావరి ప్రజలు సహించరు. ఈ హత్యా రాజకీయాలు అన్నవి ఇతనికి ఆనవాయిగా ఎప్పటి నుంచో తాతల నుంచో వచ్చినట్టున్నాయి. అదేవిధంగా దస్తగిరిని హత్య చేయటం కూడా ఈ మధ్య చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఓన్లీ హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించటం, ఇటువంటి రాజకీయాలు చేయటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతను అడ్డుకోవాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇతని ఆలోచన విధానం పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి నిర్మాణం కానీ ఎంతో వేగతరంగా జరుగుతుంది. అంతేవిధంగా ఆల్సన్ మెటల్ కానీ రకరకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. వచ్చే పారిశ్రామికవేత్తల్ని ఇతను అడ్డుకోవాలని చెప్పేసి భయపెట్టే కార్యక్రమంలో అతను గత వారం మాట్లాడిన విధానం కూడా మేము వచ్చిన తర్వాత ఇది మార్చలేమా, ఇటువంటి ఆలోచన విధానం పారిశ్రామికవేత్తలకు ఆందోళన కుదిరి చేసి ఆంధ్రప్రదేశ్ని వచ్చే అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తే ప్రజలు గమనిస్తారు. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే ఈ 11 సీట్లు 1 సీటు అవటం ఖాయం. ఈ విషయంలో ప్రజలు చాలా ఆలోచన విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళా సాధికారిక దిశగా మరో ముందడుగు పడింది. గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వీఏఓలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఇందులో భాగంగా తణుకు ఎమ్మెల్యే అరమిలి రాధాకృష్ణ వెలుగు వీఏఓలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవలను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్స్ని సెర్ఫ్ ద్వారా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో 127 మందికి ఈ 5G ఫోన్లని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల ఆర్థిక భరోసాకి పెద్దపీట వేయడం జరుగుతుంది. మహిళా శక్తి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే ఈరోజు డ్వాక్రా సంఘాల ద్వారా ఇంకా ఎక్కువగా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్తల్ని ఈరోజు పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా రావాలి. డ్వాక్రా గ్రూపుల నుంచి వ్యాపార మెలకువలు నేర్పే విధంగా, మార్కెటింగ్ సౌకర్యాలను తెలియజేసే విధంగా, మహిళలు ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులకు ఒక బ్రాండింగ్ని కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఈరోజు డ్వాక్రా సంఘాలని బలోపేతం దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. 1994లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు రాష్ట్రంలో మొట్టమొదటిగా దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలను ప్రారంభించి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళలు ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలి, వారి కుటుంబాన్ని వారే ముందుకు నడిపించాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను స్థాపిస్తే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా అదే విధంగా ఈరోజు డ్వాక్రా సంఘాలు మహిళలు సాధించినటువంటి విజయాలు మనందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈరోజు అనేక చోట్ల మహిళలు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో వ్యాపార మెలకువలు నేర్చుకుని వారు చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ, అలాగే వారు చేస్తున్నటువంటి మార్కెటింగ్లు కానీ ఈరోజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. విధంగా ఈరోజు వివోఏలకి మనకి పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అకౌంటింగ్ కానీ, ఇతర కార్యక్రమాలు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈజీగా చేసుకునే విధంగా వివోఏలకి ఈ స్మార్ట్ ఫోన్ని అందించడం జరుగుతుంది. మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానిలో కానీ బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, ఉన్నత రుణాలు కానీ, ఈ విధంగా అనేక పథకాల ద్వారా, అలాగే ఈరోజు ఏదైతే బ్యాంక్ లింకేజ్ ద్వారా ఉన్నాయో దాన్ని కూడా ఇంకా మరింత పెంచే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మహిళ కూడా మరింత ఆర్థికంగా మరింత
ఇక అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతిని శక్తి యాప్ ద్వారా పోలీసులు అరెస్ట్ చేసి తనను తాను రక్షించుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన యువతి ఇంట్లో దింపుతానంటూ మాయమాటలు చెప్పి ఓ ఆటో డ్రైవర్ ఎక్కించుకున్నాడు. ఆమెతో సంబంధం లేని మాటలు మాట్లాడాడు. ఆటో వాళ్ళ ప్రవర్తనతో భయాందోళనకు గురైన యువతి శక్తి యాప్లో బటన్ నొక్కింది. వెంటనే అప్రమత్తమైన మంగళగిరి గ్రామీణ ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో చినకాకాని సమీపంలో ఆటోను పట్టుకున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని యువతిని స్వస్థలం చేర్చారు. నంబూరి రమ్య మిర్చి. ఓకే, ఏం చేస్తున్నావు నువ్వు? నేను టాటా ఎలక్ట్రానిక్స్ లో ఇంటర్న్షిప్ గా చేస్తాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎక్కడ మీ ఊరు? బెంగళూరు దగ్గర హోజీ. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు జగజ్జీవన్ రావు. మీ సొంత ఊరు ఎవరమ్మా? నంబూరు. నంబూరు, ఓకే. నుంచి బయలుదేరవచ్చు నువ్వు? ఇప్పుడు నేను కుప్పం నుంచి బయలుదేరి విజయవాడ జంక్షన్ కి వచ్చాను. అక్కడ నుంచి ఏమైందంటే డాడీ కాల్ చేస్తే ఆటో ఎక్కిరమ్మా అక్కడ దాకా ఓకే అని చెప్పేసి బస్ స్టాండ్ వరకు ఆ తాతి బాగానే తీసుకొచ్చాడు, ఏం మాట్లాడకుండా. సరే అని అనుకున్నా. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డాడీ కాల్ చేస్తే డాడీ అన్నారు బస్ ఎక్కిరమ్మా, అవి ఎక్కుదామని చెప్పేసి వెళ్ళా. మేము దింపము ఆడపిల్లల్ని, మేము ఈ టైంలో దింపము, కావాలని మేము బస్ స్టాండ్ లో దింపాం, గుంటూరు బస్ స్టాండ్ లో. సార్ మా డాడీ వచ్చేసారు అక్కడికి, అక్కడ దింపండి అని అంటే ఇంకా నేను వస్తున్నాను అని చెప్పేసి అన్నాను. ఈలోపు మరి సీట్లేమో ఖాళీ లేవు లోపల బస్సులో. సరే అని చెప్పేసి బస్ దిగేసా. ఇంక నాకు ఏడుపు వచ్చేసి నాకు ఆ టైంలో డాడీ హెల్త్ బాగోక పడుకున్నారు, మరి నా పరిస్థితి ఎలా అని చెప్పేసి నేను ఇంకా నాకు బాధ వేసేసి అక్కడ బస్ స్టాండ్ లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. కూర్చొని వెళ్దాము అని అన్నా ఎవరు ఆడవాళ్ళు లేరు. నేను ఇలా గుంటూరు టోల్ గేట్ దాకా వెళ్ళాలి అని అంటే మేము తీసుకెళ్తాను, వస్తారా ఈ టైంలో మరి ఏముండవు కదా, రండి పర్లేదు మీరు వెళ్ళండి నేను రాను, ఏదో బస్ ఎక్కేళ్తాను నేను. ఇట్లా ఎదురు నుంచున్నారు, ఇంకా వెళ్ళట్లా. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తారు అని దగ్గరకు వస్తుంటే ఇంకా మీరు రండి నేను తీసుకెళ్తాను అన్నాను. ఇలా మరి బస్సులు లేవు, మరి ఏ బస్సును అడిగినా తీసుకెళ్ళను అంటున్నారు. ఆటో దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చేసి డాడీతో మాట్లాడుతా ఇక ఈ యాప్ లో నేను రిజిస్టర్ అయిపోయాను. బస్ స్టాండ్ దగ్గరే నేను అయ్యాను. ఆ యాప్ అవ్వగానే నేను ఆటో ఎక్కగానే ఏంటి మేడం ఫోటో తీసుకుంటున్నారా ఏంటి బ్యాక్ సైడ్ నుంచి ఆటోది అని చెప్పేసి అన్నాను. అదేం లేదు, ఏం లేదండి మామూలుగానే పేరెంట్స్తో మాట్లాడుతాను బయట అని చెప్పేసి అన్నాను. అంటే లేదు చెప్పండి మేడం, నేను అలాంటి వాడిని నేను కాదులేండి, నేను బాగానే తీసుకెళ్తాను అన్న. సరే మీరు నడపండి అని అంటే ఏ టైంలోనైనా మీరు ఏడుస్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు. సరే పదండి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి సైలెంట్గా అని కూర్చున్నాను. నేను కూర్చుంటే ఇంకా మాట్లాడుతున్నారు, మేడం మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవమాకండి, మీరు ఏడిస్తే క్యూట్గా ఉంటున్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నాకు అది కొంచెం భయం వేసి హైవే ఎక్కగానే నాకు కొట్టేశాను. ఇంకా ఇదేదైతే అది అయిపోయింది అని చెప్పేసి స్టార్ట్ నొక్కేసాను. అది నొక్కగానే ఇక ఫోన్లు వచ్చేసి ఫోన్ రాగానే ఏంటి మేడం ఏంటి అనుకోవాల్సి వస్తున్నాయి మీకు, ఏంటి అంత భయపడుతున్నారు ఎందుకని అని చెప్పేసి పర్లేదు మేడం నేను తీసుకెళ్తాను, జాగ్రత్తగా తీసుకెళ్తాను, మీకు ఏ భయం లేదు అని చెప్పేసి కొంచెం స్పీడ్ పెంచుతున్నారు, స్లో చేస్తున్నారు. అదే నేను 40లో వెళ్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. నా ఏడిస్తే క్యూట్గా ఉన్నారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చేస్తారు, మీరు ఎందుకు వెళ్ళారు, మీ ఫాదర్ ఏంటి, అది నన్ను వివరాలు అడుగుతున్నాను. ఇంకా నేనేంటంటే మా ఫాదర్ అడగగానే ఇంకా నేను ఎక్కడ మా ఫాదర్ మామూలు కూలి అని చెప్పి ఎక్కడ ఇదైపోతానని మా డాడీ పోలీస్ అని చెప్పగానే కొంచెం దూరం వచ్చింది. పోలీస్ అయితే జీప్ వేసుకొని వస్తారు కదా మీకోసము, ఎందుకని రాలేదు నార్మల్గా మాట్లాడాను. సార్ వాళ్ళు కొంచెం ఏమ్మా ఏమైనా ఇబ్బందా అంటే మాట్లాడండి, ఒక ఫ్రెండ్ లాగా చూడండి, నన్ను ఏం పర్లేదు అని ఫ్రెండ్ లాగా చూడండి, ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి, కావాలంటే నా మీద కంప్లైంట్ ఇచ్చుకోండి, కేసు పెడతారా పెట్టుకోండి అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. అంటే ఇట్లా తీసుకుని ఇట్లా వెళ్ళే టర్నింగ్ అక్కడ అన్నారు. ఇంకా కొంతమంది రాజకీయ ప్రముఖులు తనను ఉద్యోగం మానుకోవాలని బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడులో మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసినట్టు వీఏఓ నాగలక్ష్మి తెలిపారు. నిండు గర్భిణి అని చూడకుండా వేధిస్తున్నారని, ఉద్యోగమే తనకు తన కుటుంబానికి జీవనాధారం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, అయ్యా నా పేరు కొమ్మాలపాటి నాగలక్ష్మి,
నేను బీఎస్సీ బీఈడి వరకు చదువుకున్నాను. మాది నల్లగార్లపాడు గ్రామము, రొంపిచెర్ల మండలము, పల్నాడు జిల్లా. అయితే నేను నల్లగార్లపాడు గ్రామంలోని కిరణమయ వివోకి వివోఏగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నా విధి విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల ఏపీఎం గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికి బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి నా ముందు దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న పలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్ కానీ జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయించి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచెర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. నేను ఈ జీవనం మీదే ఆధారపడి ఉన్నాను కాబట్టి నా యందు దయించి నాకు న్యాయం జరిగేలా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం ఈ ఉద్యోగం మాత్రమే. కానీ ఇది నా నుండి ఇప్పుడు దూరం చేయాలని చూస్తున్నారు. నాకు ఏదైనా సమస్య సంభవించిన నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత పల్లెల నాగిరెడ్డి గారిది, అలాగే రొంపిచెర్ల మండలం ఏపీఎం గారిది అని తెలియజేస్తున్నాను. నా యందు దయించి నాకు న్యాయం జరిగేలా చూడమని. రైట్. ఇక దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో 2 ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఇటీవల రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా పలుసార్లు ఆయన ఆప్ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్యసభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ తమకు ఎంపీ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని మద్దతు తెలియజేస్తున్నారని తెలిపారు.